ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమును నీవు రక్షణగా పొందుకున్నట్లయితే నీవు నేను ఎంత ధన్యులము. కనుక మన విశ్వాసము బలమైనదై ఉండాలి. మన విశ్వాసము బలమైనదై ఉన్నప్పుడు ఆయన కృపచేత మనము రక్షించబడిన వారముగా ఉంటాము. ఇది దేవుని వరముగా మనకు ఎంచబడతాది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసమును బట్టి మన పితరులు ఎందరూ కృపచేత రక్షించబడి ఉన్నారు, విజయములను పొందుకొని ఉన్నారు, రాజ్యములను జయించి ఉన్నారు. పరాక్రమము కలిగిన యుద్ధ వీరునిగా యెహోవా దేవుడు మన పితరుల పక్షముగా నిలబడి శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు, వారి రాజ్యములను కూల్చిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు గాని ఇది దేవుని వరమే. ఆమేన్. రక్షణ అనబడినటువంటి దేవుని వరమును నీవు పొందుకున్నట్లయితే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, ఐ విల్ గివ్ యూ ది కీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదనని దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఇంతకంటే ధన్యత ఈ లోకంలో మనకు ఏమి కావాలి? ఈ లోక సంబంధముగా మనము ఏమి సంపాదించినను, ఎంత ఉన్నను, అది పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళదు. కానీ దేవుడు దావీదుతో చెప్పి ఉన్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదనని వాగ్దానము చేసిన రీతిగా ఇప్పుడే నీకు నాకు కూడా వాగ్దానము చేసి ఉన్నాడు. నీవు నీతిమంతునిగా జీవించినట్లయితే పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చుచున్నాడు. ఆయన అడుగు జాడల్లో నడిచినట్లయితే దేవుని మహిమ కిరీటమును నీకు ధరింపజేయుచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐ విల్ గివ్ యూ ది కీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించు ఉండాలి. ఎందుకంటే ప్రతిఫలం కోసం ఆవగింజంత విశ్వాసము మనము ఉంచాలి. కనుక మనము ఎంత ప్రార్థన చేసినను దానికి జవాబు రావడం లేదంటే నీలో నాలో ఆవగింజంత కూడా విశ్వాసము లేదని అర్థము. దేవుడు చెప్పి ఉన్నాడు, మీరు వేటినైతే అడుగుచున్నారో వాటిని పొంది ఉన్నారని విశ్వసించాలి అని చెప్పి ఉన్నాడు. కనుక నీవు నేను చేయవలసినది, మనము ఏదైతే అడుగుచున్నామో అడిగిన దానిని బట్టి విశ్వాసము కలిగి ఉండిన ఎడల మనకు ప్రతిఫలము వస్తుంది. మన ప్రార్థన దేవుడు విని ఆయన చెవిన పెట్టి మనకు ఏది కావాలో, ఏది అక్కరగా ఉన్నదో మనము అడిగిన దానికంటే రెండంతలుగా దయచేసే దేవునిగా ఉన్నాడు. ఈయన యొద్ద సమస్త విధములైనటువంటి ఆశీర్వాదములున్నవి, అభివృద్ధి ఉన్నది, కృపలతో నింపే దేవునిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థించు. ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా ప్రతిఫలము కోసము మనము ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు. మనలో ఉన్న ఆవగింజంత విశ్వాసమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన విని సమస్తము మన మేలు కొరకు జరిగిస్తాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.